సామెతల సారం జ్ఞానం, నీతి మరియు జీవిత మార్గం. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం దేవుని వాక్యంలోని అత్యంత జ్ఞానవంతమైన భాగాలలో ఒకటైన సామెతల గ్రంథంపై దృష్టి సారిద్దాం. ఈ గ్రంథంలోని కొన్ని కీలక అధ్యాయాలు, వచనాలు మన జీవితంలోని వివిధ కోణాలను, మానవ స్వభావాన్ని మరియు దేవుని దృష్టిలో సరైన జీవితాన్ని ఎలా జీవించాలో వివరిస్తాయి. నీతి దుర్నీతిపరుల జీవితాల వ్యత్యాసం సామెతల గ్రంథం అంతటా పదేపదే ప్రస్తావించబడే ప్రధానాంశం. నీతిమంతునికి మరియు దుర్నీతిపరునికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం. నీతిమంతుడు హెబ్రీలో సద్దీక్ ఓంధా అంటే దేవుని దృష్టిలో సరైనవాడు, న్యాయబద్ధంగా జీవించేవాడు. వీరి జీవితం ఆశీర్వదించబడుతుంది, వారి ప్రయత్నాలు ఫలవంతంగా ఉంటాయి. ఉదాహరణకు, నీతిమంతుని నోరు జీవపు ఊట అని చెప్పబడింది, అంటే వారి మాటలు ఇతరులకు జీవాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. దుర్నీతిపరుడు హెబ్రీలో రాషా నాండ్ అంటే దేవుని మార్గానికి విరుద్ధంగా నడిచేవాడు, అన్యాయంగా ప్రవర్తించేవాడు. వీరి జీవితం కష్టాలతో నిండి ఉంటుంది, వారి మార్గాలు చీకటితో కప్పబడి ఉంటాయి. దుర్నీతిపరుడు ఏలాగుననో కూర్చిన ద్రవ్యము అస్సలు అక్కరకు రాదు అని సామెతలు చెబుతాయి. అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి న్యాయం, నిజాయితీలకు ఎంత విలువ ఉండేదో ఇది తెలియచేస్తుంది. నేటికీ ఇది మనకు వర్తిస్తుంది. ఈ వ్యత్యాసం కేవలం భవిష్యత్తులో వచ్చే ప్రతిఫలాల గురించే కాదు, వర్తమాన జీవితంలో వారి స్వభావం, మాటలు మరియు క్రియల ద్వారా ఎలా వ్యక్తమవుతుందో వివరిస్తుంది. జ్ఞాపకం చేసుకోవటం మరియు అపార్థాలు. నీతిమంతుని జ్ఞాపకము దీవెన కర్మగును, దుర్నీతిపరుల పేరు కుళ్ళిపోవును అని సామెతలు అంటాయి. ఈ వచనం తరచుగా అపార్థం చేసుకోబడుతుంది. దీని అర్థం కేవలం నీతిమంతుణ్ణి గుర్తుంచుకోవడం మంచిదని కాదు. హెబ్రీలో జిక్రోన్ కిచెనొక అంటే జ్ఞాపకం అనేది కేవలం స్మరణ మాత్రమే కాదు, ఒకరి వారసత్వం, వారు సమాజంపై చూపిన ప్రభావం. నీతిమంతుల వారసత్వం తరతరాలకు దీవెనగా ఉంటుంది. కాని అప్పట్లో దుర్నీతిపరుల పేర్లు, వారి దుష్కార్యాలు త్వరగా మరచిపోబడతాయి లేదా చెడు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కుటిలవర్తుని పరిస్థితి అబద్ధమునకు నిర్వచనం. కుటిలవర్తుడు అంటే వంకర మార్గాల్లో నడిచేవాడు, మోసగాడు. యథార్థవంతుల యథార్థత వారికి దారిచూపును, ద్రోహుల కుటిల మార్గము వారిని నశింపజేయును అని సామెతలు వివరిస్తాయి. వీరి మార్గాలు చివరికి వారిని నాశనం చేస్తాయి. అబద్ధమనేది కేవలం నిజం చెప్పకపోవడం మాత్రమే కాదు. హెబ్రీలో షేకెర్ నాడా అనే పదం మోసం, వంచన, నమ్మకద్రోహాన్ని కూడా సూచిస్తుంది. సామెతలు అబద్ధాలు చెప్పే పెదవులు యెహోవాకు అసహ్యమని చెబుతున్నాయి. అబద్ధాల సామాజిక ప్రభావం చాలా పెద్దది. అప్పటి సమాజంలో మాటలకు, వాగ్దానాలకు చాలా విలువ ఉండేది. అబద్ధాలు సంబంధాలను నాశనం చేస్తాయి, సమాజంలో అశాంతిని కలిగిస్తాయి. నీతిమంతుని స్థితిలోని దీవెనలు. నీతిమంతుల జీవితంలో దేవుని ఆశీస్సులు అనేక రూపాల్లో వ్యక్తమవుతాయి. జ్ఞానం. జ్ఞానము గలవాని పెదవులయందు జ్ఞానము కనబడును అని సామెతలు తెలియచేస్తాయి. సంపద. ఇది కేవలం ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబ శాంతి, దేవుని అనుకూలత. నీతిమంతుని ద్రవ్యము జీవపు గాలి అని సామెతలు అంటాయి. భద్రత. యెహోవా మార్గము యథార్థవంతులకు దుర్గము అని చెప్పబడింది. దీర్ఘాయుష్షు. యెహోవా భయము దినములను విస్తరింపజేయును అని సామెతలు తెలియచేస్తాయి. భక్తిహీనుని జీవిత సారాంశము. దీనికి విరుద్ధంగా భక్తిహీనుడు హెబ్రీలో రాషా తన స్వార్థం, అహం మరియు దుష్టత్వంతో నిండి ఉంటాడు. వారి జీవితం వృధా, నిరాశ మరియు చివరికి వినాశనానికి దారితీస్తుంది. భక్తిహీనుని కోరిక నాశనము అని సామెతలు చెబుతాయి. శిక్షణ ప్రేమించు జ్ఞానవంతుడు. శిక్షణ ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు అని సామెతలు అంటాయి. ముసార్, మొడన అనే హెబ్రీ పదం కేవలం శిక్షణ మాత్రమే కాదు, క్రమశిక్షణ, నైతిక ఉపదేశం మరియు సరిదిద్దుట. జ్ఞానవంతుడు ఈ శిక్షణను స్వాగతిస్తాడు, ఎందుకంటే అది తనను మెరుగుపరుస్తుందని అతనికి తెలుసు. అప్పట్లో తండ్రులు తమ కుమారులకు, గురువులు తమ శిష్యులకు క్రమశిక్షణ నేర్పేవారు. ఇది వారి భవిష్యత్తుకు పునాది వేస్తుంది. తండ్రి శిక్షించిన కుమారుని భవిష్యత్తు. కొరడాని ఉపయోగించనివాడు తన కుమారుని ద్వేషించువాడు, తన కుమారుని ప్రేమించువాడు శ్రమించి అతనిని శిక్షించును అని సామెతలు చెబుతాయి. ఇది క్రూరత్వాన్ని సూచించదు, కాని
బాధ్యతాయుతమైన క్రమశిక్షణను సూచిస్తుంది. తండ్రి తన కుమారునికి సరైన మార్గాన్ని నేర్పడానికి నొప్పిని కూడా భరిస్తాడు. ఆనాటి కుటుంబాలలో క్రమశిక్షణ అనేది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర పోషించింది. జ్ఞానవంతురాలు ప్రశంసించబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అవివేకి దానిని స్వంత చేతులతో పడద్రోయును అని సామెతలు అంటాయి. ఇక్కడ జ్ఞానవంతురాలు హెబ్రీలో చెక్మత్ ఇషా గచ్మప్ ఐషౌ అనేది కేవలం స్త్రీలకే కాదు, జ్ఞానవంతులందరికీ వర్తిస్తుంది. ఇది ఒక ఇంటిని, కుటుంబాన్ని, సమాజాన్ని నిర్మించడంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. కోపమును చల్లార్చు మాటలు అలవర్చుకో, మెల్లని ప్రత్యుత్తరము క్రోధమును చల్లార్చును, కఠిన వచనము కోపమును రేపును అని సామెతలు వివరిస్తాయి. మెల్లని ప్రత్యుత్తరము హెబ్రీలో మా నే రాక్ మా అఠౌనాచ్ అంటే మృదువైన, సౌమ్యమైన సమాధానం. ఇది సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. అప్పటి సమాజంలో చిన్న తగాదాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున మాటల ప్రాముఖ్యతను ఈ వచనం నొక్కి చెబుతుంది. భక్తిగల జీవితాన్ని ప్రోత్సహించు మాటలు. యెహోవా భయము జ్ఞానమునకు ఉపదేశము, ఘనతకు ముందు అణకువ ఉండును అని సామెతలు బోధిస్తాయి. ఈరాత్ యెహోవా యనైపయౌహౌ అంటే యెహోవా భయము అనేది కేవలం భయం కాదు, దేవుని పట్ల లోతైన గౌరవం, భక్తి మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలనే కోరిక. ఇది జ్ఞానానికి మూలం. ఆయా వ్యవహారాలకు, ఆయా జనులకు సంబంధించిన సామెతలు. ఈ భాగంలో వాణిజ్యం, పొరుగు సంబంధాలు, వ్యవసాయం, న్యాయస్థానాలు వంటి వివిధ దైనందిన వ్యవహారాలకు సంబంధించిన జ్ఞానోక్తులున్నాయి. ఉదాహరణకు, అబద్ధపు త్రాసు యెహోవాకు అసహ్యము అనేది వ్యాపారంలో నిజాయితీని నొక్కి చెబుతుంది. అత్యాశ కలలో లేని నష్టమును కలగజేయును అనేది ఆర్థిక క్రమశిక్షణకు సూచన. హిజ్కియా సేవకులు వ్రాసిన సామెతలు. సామెతల గ్రంథంలోని ఒక భాగం. యెహెజ్కియా రాజు మనుష్యులు సంపాదించిన సొలొమోను సామెతలు అని ప్రారంభమవుతుంది. ఇది సొలొమోను చెప్పిన సామెతలను హిజ్కియా రాజు కాలంలో సుమారు క్రీపు 700 సంవత్సరాల ముందు సేకరించి సంకలనం చేయబడ్డాయని తెలియజేస్తుంది. దీనిబట్టి సామెతలు ఒక్కసారిగా వ్రాయబడలేదని, కాలక్రమేణా కూర్చబడ్డాయని తెలుస్తుంది. ఇతరులతో సంబంధాలు. రాజులు, పొరుగువారు, శత్రువులు. రాజులు. నీతి వలన రాజు సింహాసనము స్థిరపడును అనే సామెతలు రాజులకు తెలియచేస్తాయి. అప్పటి రాజులకు పరిపాలనలో నీతి, న్యాయం ఎంత ముఖ్యమో ఈ సామెతలు తెలియచేస్తాయి. పొరుగువారు. నీ పొరుగువాని ఇంట్లోనికి అడుగుపెట్టవద్దు అని సామెతలు సూచిస్తాయి. ఇది ఇతరుల గోప్యతను, వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాలని సూచిస్తుంది. అప్పట్లో సమాజంలో పొరుగు సంబంధాలు చాలా కీలకమైనవి. శత్రువులు. నీ శత్రువు ఆకలిగొనిన ఎడల అతనికి అన్నము పెట్టుము, దాహము గొనిన ఎడల అతనికి నీళ్లు త్రాగించుము అని సామెతలు బోధిస్తాయి. ఇది క్రైస్తవ ప్రేమకు పునాదిలాంటిది. ఇది శత్రువుల పట్ల కూడా కరుణ చూపాలని బోధిస్తుంది. వ్యక్తిగత లక్షణాలు. మూర్ఖుడు, సోమరి, కొండెగాడు. సామెతలు ఈ స్వభావాలు కలిగిన వారిని వర్ణిస్తాయి. మూర్ఖుడు హెబ్రీలో ఎవీల్ ఐకీజ్ జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు, తరచుగా అహంకారి. మూర్ఖునికి అతని మూర్ఖత్వమును బట్టి జవాబు చెప్పుము అని సామెతలు చెబుతాయి. సోమరి హెబ్రీలో అత్సెల్ ధజా బద్ధకస్తుడు, పని చేయనివాడు. సోమరి తన చేతిని పళ్ళెములో పెట్టుకొనినప్పుడు తన నోటికి దానిని తెచ్చుకొనుటకు అలసిపోవును అని సామెతలు వివరిస్తాయి. ఇది అప్పటి వ్యవసాయ ఆధారిత సమాజంలో శ్రమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కొండెగాడు హెబ్రీలో నిర్గన్ తనోట చాడీలు చెప్పేవాడు, గోప్యతను పాటించనివాడు. కొండెగాని మాటలు రుచికరమైనవి అంటే అవి వినడానికి సరదాగా ఉన్నా చివరికి హానికరమైనవి. జీవిత విలువ, చట్టం, స్త్రీ, మూర్ఖత్వం. జీవిత విలువ. నీతిగలవాడు తన జంతువుల ప్రాణమును కనికరించును అని సామెతలు అంటాయి. ఇది కేవలం మానవుల పట్లనే కాదు, జంతువుల పట్ల కూడా దయ చూపాలని తెలియచేస్తుంది. చట్టం. న్యాయం వలన రాజు స్థిరపడును అని సామెతలు సూచిస్తాయి. న్యాయమైన చట్టాల పాలన ఎంత అవసరమో ఇది సూచిస్తుంది. ఆ స్త్రీ, దుష్టస్త్రీ. సామెతలు వ్యభిచారిణి గురించి పదే పదే హెచ్చరిస్తాయి. ఇది కేవలం శారీరక సంబంధాల గురించి మాత్రమే కాదు, మోసం, ప్రలోభం మరియు వినాశకరమైన ప్రభావాల గురించి కూడా హెచ్చరిస్తుంది.
పరస్త్రీ పెదవులు తేనెవలె కారెను అని సామెతలు హెచ్చరిస్తాయి. అప్పట్లో ఇటువంటి ప్రలోభాలు యువకులకు పెద్ద ప్రమాదాలుగా ఉండేవి. మూర్ఖత్వం ఇది కేవలం జ్ఞానం లేకపోవడం కాదు, తప్పు మార్గంలో నడవడం పట్ల ఇష్టపూర్వక నిరాసక్తత. మూర్ఖుడు జ్ఞానమును ద్వేషించును అని సామెతలు అంటాయి. అగూరు పలికిన మాటలు, రాజైన లెమియేలు మాటలు. సామెతల గ్రంథంలోని ఒక భాగం అగూరు పలికిన మాటలు మరియు మరొక భాగం రాజైన లెమియేలుకు అతని తల్లి ఇచ్చిన ఉపదేశం. ఈ భాగాలు సామెతల గ్రంథం యొక్క వైవిధ్యాన్ని, అనేకమంది జ్ఞానుల నుండి ఇది సేకరించబడిందని చూపిస్తుంది. అగూరు తన వినయాన్ని, దేవుని మహత్తర శక్తి ముందు తన పరిమితులను తెలియచేస్తాడు. నేను మనుష్యులందరిలో హీనుడను అని అగూరు అంటాడు. రాజైన లెమియేలు. ఈ భాగం ఒక తల్లి తన కుమారుడైన రాజుకు ఇచ్చిన అద్భుతమైన ఉపదేశం. ఇది న్యాయమైన పాలన, ద్రాక్షారసానికి దూరంగా ఉండటం మరియు పేదలను రక్షించడం గురించి వివరిస్తుంది. గుణవతి అయిన భార్య గుణములు. సామెతల గ్రంథంలోని చివరి భాగం గుణవతి అయిన భార్యను హెబ్రీలో ఎషెత్చెయల్ ఐషెత్గెయిజ్ వర్ణిస్తుంది. ఆమె పరాక్రమవంతురాలు, విశ్వసనీయురాలు, కష్టపడి పనిచేసేది, తెలివైనది, దయగలది మరియు తన కుటుంబాన్ని బాగా చూసుకునేది. ఆమెకు కేవలం కుటుంబంలోనే కాదు, సమాజంలో కూడా గౌరవం ఉంటుంది. ఆమెకు తన చేతి పనుల వలన ఫలము లభించును అని సామెతలు చెబుతాయి. అప్పటి సమాజంలో స్త్రీపాత్ర కేవలం ఇంటికే పరిమితం కాదని, ఆమె వ్యాపారంలో, వ్యవసాయంలో కూడా నిమగ్నమై ఉండేదని ఇది చూపిస్తుంది. ఆమె భర్త, పిల్లలు ఆమెను ఘనపరుస్తారు. ముగింపు. సామెతల గ్రంథం ఒక జ్ఞానపు నిధి. ఇది కేవలం పాతకాలపు సూక్తులు మాత్రమే కాదు, నేటికీ మన జీవితాలకు వర్తించే జీవన సూత్రాలు. నీతి, జ్ఞానం మరియు క్రమశిక్షణ మార్గంలో నడవాలని ఈ సామెతలు మనల్ని ప్రోత్సహిస్తాయి. దేవుని భయం, ఆయన వాక్యాన్ని అనుసరించటం ద్వారా మనం ఆశీర్వదించబడిన సంతోషకరమైన జీవితాన్ని జీవించగలం. ఈ సామెతలను మనం మన హృదయాలలో నింపుకొని వాటిని మన దైనందిన జీవితంలో పాటించినప్పుడు మనం జ్ఞానంతో నిండిన, దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవిస్తాం.